ధనవంతులు లేకపోతే ఈ లోకంలో గొప్పవారు అనబడుతున్నవారు దేవుని దూషిస్తూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ యేసు దేవుడు మాకొద్దు, ఈ దేవుడు మాకు అక్కరలేదు, మా బలం, మా శక్తి, మా జ్ఞానం అంటూ తిరుగుతున్న వాళ్ళు, నేను కష్టపడుతున్నాను, నేను పని చేసుకుంటున్నాను, నాకు దేవుడితో ఏం సంబంధం, దేవుడు నాకు అక్కరలేదు అని చెప్పే వాళ్ళందరూ చాలా చాలా బాగోడాన్ని చూశాడు ఈ కీర్తనకారుడు. వాళ్ళు ఎంత బాగున్నారు అంటే చాలా బాగున్నారు. ఇలా చెప్పే వాళ్ళందరూ కూడా బాగున్నారు. దేవుడు లేకుండా విర్రవీగుతూ తిరుగుతూ తరువాత ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుణ్ణే దూషిస్తూ చాలా మంచిగా ఉన్నారట. వాళ్ళు చాలా పుష్టిగా కూడా ఉన్నారు. వాళ్ళకి ఏ రోగం రావడం లేదు, ఏ కష్టం వాళ్ళకి రావడం లేదు, ఏ బాధ వాళ్ళకి కలగడం లేదు. అంత మంచిగా వాళ్ళు ఉన్నారు. వారి జీవితాలన్నీ కూడా చాలా మంచిగా సాగిపోతున్నాయి. తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు వాళ్ళకి ఏది చేసినా ఆ పని మంచిగా సరిపోతుంది. ఏ పని చేసినా కూడా వాళ్ళు బాగుంటున్నారు. అయితే ఇదంతా గమనించిన ఈ ఆసాపు తన కీర్తనలో రాస్తున్నాడు, నాకు దినమెల్లా బాధలు కలుగుతున్నాయి, నాకు దినమెల్లా కష్టాలు కలుగుతున్నాయి, ఒక శోధన తర్వాత ఇంకో శోధన వస్తుంది. ఏదైనా నా జీవితంలో మంచిది జరగాలి అంటే నేను ఎక్కువ సమయం కనిపెట్టవలసి వస్తుంది. ఏది కూడా నాకు సవ్యంగా జరిగినట్లు అనిపించడం లేదు. ఇది అంతా నా జీవితంలో జరుగుతుంది. ఇంత పవిత్రంగా నేను ఉంటున్నాను, ఎంత ప్రార్థనలు చేస్తున్నాను, నాకు దేవుడంటే భయము, దేవుడంటే నాకు భక్తి, దేవుడంటే నాకు ప్రేమ, దేవుడు చెప్పినట్లు తూచా నడవాలి అనుకుంటున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని వాపోతూ ఉండి అతడు దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నాడట. చూడండి 17వ వచనం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. హల్లెలూయా. నేను దేవుని సన్నిధికి పోయి ఈ విషయాన్ని గూర్చి ఆలోచించే వరకు కూడా నాకు ఎలా ఉంది అంటే నా హృదయంలో ఒక ఆయాసం ఉంది, ఒక బాధ ఉంది. ఏంటి నా జీవితానికి ఇలాగ జరుగుతుంది అనే బాధ ఉంది. అయితే ఆ అంతాన్ని గురించి ధ్యానించిన తరువాత అతనికి అర్థమైన ఒక విషయం ఏంటి అంటే 18వ వచనం చూడండి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. నిశ్చయంగా వారు కాలు జారు చోటే ఉన్నారు, వారు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వారిని మహాభయం పట్టుకోబోతుంది. ఇదంతా కూడా వాళ్ళ అంతంలో జరిగే విషయాలు అంతా కూడా ఎప్పుడు అర్థమయ్యాయి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడే ఈ భక్తుడికి అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడ్డవాళ్ళు బాగుంటున్నారు, మంచి వాళ్ళ కష్టాలు వస్తున్నాయి, దేవుడు లేడని విర్రవీగి తిరిగే వాళ్ళు బాగుంటున్నారు, నేను ఇంత దేవుడిని ప్రేమిస్తున్న నాకు కష్టాలున్నాయి అని ఈ ఆలోచనలన్నీ పట్టుకెళ్ళి అతడు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తాడంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు వారి అంతం ఎలా ఉంటుందో దేవుడు తెలియచేస్తాడట. అయ్యో బాబు, వాళ్ళు ఇంత మంచిగా ఉన్నా, ఇంత సొగసుగా ఉన్నా, ఇంత అన్నీ కలిగి ఉన్నా, వాళ్ళు ఒక రోజున వెళ్ళవలసిన స్థలం ఏంటి అంటే అది పాతాళం. వారు వెళ్ళే స్థలం పేరేంటి చెప్పండి? పాతాళం. ఈ పాతాళానికి వాళ్ళు దిగిపోతారు. అక్కడ ఏడుపు ఉంటుంది, అక్కడ పళ్ళు కొరుక్కోవడం ఉంటుంది. ఇలాంటి భయంకరమైన దుస్థితిలోకి వాళ్ళు దిగజారిపోతున్నారు. కాబట్టి వాళ్ళు గొప్పగా ఉన్నారు అనుకుంటున్నావు, కానీ అది గొప్ప కాదు. ఇది 3 నాళ్ళ ముచ్చట, ఇది కొంతకాలం ఉండే జీవితం, ఇది అల్పకాల భోగం, ఇది స్వల్పకాల జీవితం. కాబట్టి నువ్వు దీని గురించి ఆలోచించద్దు. అసలైన జీవితానికి
నీవు పిలవబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 నాళ్ళ జీవితంలో, ఈ 3 నాళ్ళ జీవితంలో కష్టం ఉంటే ఏంటి, సుఖం ఉంటే ఏంటి, ఏది బాగుంటే ఏంటి, బాగోకపోతే ఏంటి, ఉండేది నువ్వు 3 నాళ్ళే కదా. ఇక్కడ త్వరగా నీడవలే ఈ దినాలన్నీ గతించిపోతున్నాయి కదా. తిన్నవాడు బ్రతికేస్తున్నాడు, తినలేనివాడు బ్రతికేస్తున్నాడు. గెంజితో కడుపు నింపుకునేవాడు బాగా బ్రతికేస్తున్నాడు, మంచి మంచి ఆహారాలు తినేవాడు బ్రతికేస్తున్నాడు. కానీ వాళ్ళు వెళ్ళేది దేవుడు లేకుండా జీవించే ప్రజలు వెళ్ళే జీవితం కలకాలం, చిరకాలం, పాతాళం, తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళవలసి ఉంది. అయితే దేవుణ్ణి నమ్ముకున్న నీవు కూడా బతికేస్తున్నావు. దేవుడు ఏదో ఆ పూట ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు పెద్ద మేడమిద్దలు లేకపోయినా ఏదో ఉండడానికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద భవంతులు లేకపోయినా, పెద్ద ధనము లేకపోయినా, కానీ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవి. నీకు పాతాళం లేదు, నీకు నరకము లేదు, నీకు శిక్ష లేదు, నీకు ఉగ్రత లేదు, నీకు తీర్పు లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా తెలిసిన తర్వాత ఏంటి, నేను తెలివిలేనోళ్ళగా మెంటలోళ్ళగా ఆలోచించానేంటి అని తనకు తానే అనుకుంటున్నాడట. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అతనికి తెలివి వచ్చిందో వెంటనే అతనికి 22వ వచనం చూడండి. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. అయ్యయ్యో, నేను ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నానేంటి, వాళ్ళు బాగుంటున్నారు నేను బాగోవడం లేదని ఈ పిచ్చి ఆలోచనలు, ఈ తెలివి లేని, బుద్ధి లేని, అజ్ఞానంతో కూడిన ఆలోచనలేంటి, నేను చేశానేంటి అని అతను వాపోతూ తనకి దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో చెప్తా ఉన్నాడు. చూడండి 23వ వచనాన్ని చదువుదాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా. నేను నీకు ఎంత దగ్గరగా ఉన్నాను దేవా, నీకు నేను ఎంత సమీపంగా ఉన్నాను, నీ కుడి చెయ్యే కదా నన్ను పట్టుకొని నడిపిస్తుంది అంటున్నాడు. ఆ తరువాత ఏం చేస్తాడో చెప్తున్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటే. ఇక్కడ నేనేమి ఒంటరిగా లేను కదా, దిక్కుమాలినోళ్ళలాగా లేను కదా, ఒక ఎందుకు కొరగాని వ్యక్తిగా లేను కదా, నీవు నన్ను నడిపిస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద క్రైస్తవుడి యొక్క జీవితం ఏంటి అంటే దేవుడు నడిపించే జీవితం మనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని ఆధీనములో నడుస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు, దేవుడు మనల్ని ఎత్తుకున్నాడు, దేవుడు తన భుజం మీద మనల్ని పెట్టుకున్నాడు. దేవుడు మనం ఒక్క క్షణము కూడా వేరుగా లేం. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని, ఒక మహిమ గల జీవితాన్ని కలిగి ఉన్నాం. ఆ తర్వాత చెప్తున్నాడు, నువ్వు నన్ను నడిపిస్తూ ఉంటావు, తర్వాత ఏం చేస్తావు, ఒకరోజు మహిమలో చేర్చుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ చేరుస్తాడు నిన్ను? మహిమ. హల్లెలూయా. ఒక మహిమ యుగములో, మహిమ యుగములో మనము నిరంతరం జీవించబోతున్నాం. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అందుకని 25వ వచనములో అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. అందుకని ఆకాశం కింద ఎవరున్నారు, ఏది ఉన్నది అనే ఆలోచన నాకు లేదు. నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే నాకు ఉండిపోయావు, నువ్వే నాకు దొరికావు, నువ్వే నాకు
సంపదల గనివైపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే నా ఆస్తి అయిపోయావు, నువ్వే నా సంతోషం అయిపోయావు, నీవే నా బలం అయిపోయావు, నీవే నా జ్ఞానం అయిపోయావు, నీవే నా సహోదరుడు అయ్యావు, స్నేహితుడు అయ్యావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఎంతగా ఈ లోకంలో కలిగి ఉన్నాము అంటే సర్వంగా కలిగి ఉన్నాం, సమస్తంగా కలిగి ఉన్నాం. ఏదో ఒకటి దొరికింది, రెండు దొరికింది అని చెప్పడానికి లేదు. అన్నీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఆయనై ఉన్నాడు, సమస్తమును ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. ఇలాంటి జీవితాన్ని ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉన్నాం. దేవుణ్ణి మనము సంపూర్ణంగా మన జీవితంలో కలిగి జీవిస్తున్నాం. హల్లెలూయా. తర్వాత చూడండి, నా శరీరం నా హృదయం క్షీణించిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయమును స్వాస్థ్యమునై ఉన్నాడు. వయసు అయిపోతుంది, ఏళ్ళు పైబడిపోతున్నాయి, నాలో ఉన్న శక్తి తగ్గిపోతుంది, నేను బలహీనమవుతున్నాను అని ఒక దేవుని బిడ్డ ఆలోచించక్కర్లేదు. నీ వయస్సుతో నిమిత్తమే లేదు, ఎందుకంటే నీ గుండెల్లో ఉన్న దేవుడు గొప్పవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ పరిస్థితులతో నిమిత్తమే లేదు. చాలామంది ముందు చూపు దూరదృష్టి కలిగి నాకు అది ఉందా ఇది ఉందా, లేకపోతే నా పిల్లలు నన్ను చూస్తారా, నన్ను పెంచుతారా, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. మంచిదే ఆలోచనలు. అంతకంటే శ్రేష్టమైనది ఏంటి అంటే నీ ప్రభు అంతవరకు నేను నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అందుకని చివరి వచనములో అంటున్నాడు, నాకైతే దేవుని పొందే ధన్యకరం నీ సర్వ కార్యాలు తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుచొచ్చి ఉన్నాను. నాకైతే నేను దేవుణ్ణి పొందుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి పొందుకున్నారు. మీరు ఎవరిని పొందుకున్నారు? దేవునిని పొందుకున్నారు. మీలో దేవుణ్ణి కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దేవుడు నన్ను విడిచిపెడతాడా అండి అంటే ఎప్పటికీ అలాగ జరగదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఏం చేయడట దేవుడు? విడవడు, ఎడబాయడు. ఇంకొక మాట చెప్తున్నాడు యెషయా 49:15 ఆయన అంటున్నాడు, నేను మరిచేపోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కదా నీలోనే నేను వాసం చేస్తున్నాను. ఆయన ఎక్కడ వాసం చేస్తున్నాడు? దేవుడు నివాసం చేసే స్థలం ఏదైనా ఉంది అంటే అది మన హృదయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఇక్కడ కూడుకోకపోతే ఇది ఒక 4 గోడల స్థలమే. మనం వచ్చినప్పుడే దేవుడు ఇక్కడికి దిగి వస్తాడు. నా పిల్లలని పరుగున ఏం చేస్తాడు? ఇక్కడికి పరిగెట్టుకుని దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. అందుకనే ఆయన లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తండ్రి 2 కుమారుల ఉపమానం చెప్పారు. తండ్రి ఆ చిన్న కుమారుడు ఆయన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత ఆ తండ్రి దూరాన చూసి ఏం చేస్తున్నాడట? పరిగెడుతున్నాడు. సామాన్యంగా ఇది మనుషులు చేసే విషయం కాదు. ఏ మనిషి కూడా, ఒక పెద్ద అయినా, వయసులో ఉన్న ఒక పెద్ద అయినా పరుగులు పెడతాడా అంటే పరుగులు పెట్టడు. మరి ఎందుకు యేసయ్య పరుగు పెడుతున్నాడు అనే విషయాన్ని చెప్పాడు అంటే ఆయన మన దగ్గరికి వచ్చేటప్పుడు పరుగులు పెట్టుకుని వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు చెప్పండి? పరుగున వస్తున్నాడు. అందుకనే నువ్వు ఇక్కడ మనమందరం ఇలా కూర్చోగానే ఎక్కడి నుండి దేవుడు మహాకాశాల నుండి సమీపింపరాని తేజస్సులో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? పరుగున వచ్చేసి ఇక్కడ వాలిపోతున్నాడు, ఇక్కడ కూర్చుని పోతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత మహిమ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వారందరూ భాగ్యవంతులు. రోగాలతో ఉన్న ఇక్కడికి రండి అని నేను చెప్తాను.
మాకు రోగం వచ్చిందండి, అసలు లేవలేకపోయినా రండి. ఎందుకంటే ఇక్కడ దేవుడు దిగి వచ్చే స్థలం. దేవుడు దిగి వచ్చిన ఈ స్థలంలో రోగం ఉండదు, ఇక అన్నీ కూడా తొలగిపోతాయి. నీకు ఏ బాధ ఉన్నా రావాలి, ఏ కష్టం ఉన్నా రావాలి, ఏ రోగం ఉన్నా రావాలి, ఏ సమస్య ఉన్నా రావాలి. ఈరోజు మా ఇంట్లో బాగా కొట్టుకున్నామండి, తిట్టుకున్నామండి, అలాగే వచ్చి పడిపోండి. ఇందులో వచ్చి పడిపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమొస్తుంది అంటే మీ గుండెల్లో ఒక సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ స్థలమందు సంచరిస్తున్నాడు. అందుకనే దేవుడు చెప్పాడు, ఇది సమస్త అన్యసనులకు ప్రార్థనా మందిరమై ఉంది. ఎవరికట? అన్యసనులందరికీ ప్రార్థనా మందిరం అట. అంటే అన్యసనులు కూడా వారి క్రియలతోనే ఇక్కడికి వచ్చేస్తే తర్వాత వాళ్ళు ఏమైపోతారు? విడుదల, విమోచన, శుద్ధీకరణ, పరివర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల భారంతో ఉన్నానండి, నా ఇంటి చుట్టూ అప్పుల వాళ్ళు తిరిగేస్తున్నారండి అంటే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో. అప్పుల వాళ్ళు మనస్సును దేవుడు మారుస్తాడు, ఆ ధనాన్ని నీకు సమకూరుస్తాడు. తప్పకుండా ఆయన ఈ బాధ నుండి నీకు విడుదల చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, నేను దేవుణ్ణి పొందుకున్నాను, అది నా ధన్యత. దేవునికి స్తోత్రం. ఎవరిని పొందుకున్నాం మనం? దేవుణ్ణి పొందుకున్నాం. ఆస్తిపాస్తులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అనారోగ్యం అయితే ఏంటి, ఆరోగ్యం లేకపోతే ఏంటి, ఏది లేకపోయినా పరమదేవుడు నీ మట్టి గడ్డములో ప్రవేశించాడు. ఆయన నీలో మహిమగా జీవిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ తండ్రికి వందనాలు చెల్లించుదాం. అయితే దేవుని బిడ్డలారా, ఆ దేవునితో నీవు అన్యోన్యంగా ఉండాలి అంటే ఏం చేయాలో చూడండి. యోహాను సువార్త 1:29 చదువుదాం. మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపముని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. 36 చదువుదాం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. 39 చదవండి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడునని ఆయన వారితో చెప్పగా, చూడుడి గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపాలు మోసుకుని దేవుని గొర్రె పిల్ల అని యేసయ్యను చూడగానే చెప్పేస్తున్నాడు యోహాను. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రజలు పాపాలను విడిచిపెట్టి మంచి జీవితం జీవించాలని, నీతిగా బ్రతకాలని బాప్తిస్తాలు ఇస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడికి వచ్చారు. ఆయన్ని చూడగానే ఒక మాట పలుకుతున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్న 2 శిష్యులు ఆ మాట విని యేసయ్య దగ్గరికి, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడుగుతున్నారు. అడిగితే అంటున్నాడు, వచ్చి చూడండి అన్నాడు. ఎక్కడగా? వచ్చి చూడండి. వెంటనే ఏం జరిగింది అంటే ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్తున్నారు, మేము మెస్సయ్యను కనుగొన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు రక్షకుడు దొరికాడు, ఆయన మా దగ్గరే ఉన్నాడు, అలాంటి దేవుణ్ణి మేము కనుగొన్నాము అని చెప్తున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఉన్న దేవుణ్ణి నీవెప్పుడు కూడా ఆయనతో అన్యోన్యంగా కలిసికట్టుగా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి, ఆయనను చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని చూడాలి? ఈ లోకంలో ఇన్ని కనబడతా ఉన్నాయి, అన్నీ కనబడుతున్నా కూడా అవన్నీ నీకొద్దు. ఎందుకంటే నువ్వు నీ లోపల దేవుణ్ణి కలిగి ఉన్నావు. నీవు ఆయనను చూచే ప్రతి క్షణం నీకు రక్షణ, నీకు విడుదల, నీకు విమోచన,
నీకు ఆశీర్వాదం, నీకు అభిషేకం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించండి. అందుకనే చెప్తున్నాడు, నీవు దేవుణ్ణి చూస్తూ ఉండు. ఆయన నీ దేవుడై ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన చూస్తూ ఉండు. హల్లెలూయా. లూకాసు వార్త 10:39 చదువుదాం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 41 అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మరియా మార్త, లాజరు బేతనీ గ్రామానికి యేసయ్య వెళ్ళారు. వెళ్ళిన తరువాత వాళ్ళు చేసే పని ఏంటి అంటే, లాజరు పనుల మీద తిరుగుతున్నాడు, మార్తమ్మ వాళ్ళకి వంటలు చేయడానికి వెళ్ళింది. మరి అయితే ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మార్తమ్మ పనులు చేస్తూ తొందరపడి దేవుడితో అంది, ప్రభువా నా సహోదరి నాకు సహాయం చేయడం లేదు అన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నారు, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర కూర్చుని నీ జీవితాన్ని ఎవరు ముట్టలేరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దేవుడు నీతో ఉండాలి అంటే ఆయన పాదాల దగ్గర ఎల్లప్పుడూ కూర్చునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బోధ వింటూ ఆయనకి ప్రార్థనలు చేస్తూ నువ్వు కూర్చోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నువ్వు ఎప్పుడూ కలిసే ఉంటారు. నా దేవుడు నాతోనే ఉన్నాడు, అయితే నేను దేవుడితో ఎప్పుడూ ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే, నీవు ఆయన చూడాలి, నీవు ఆయన యొద్ద కూర్చోవాలి. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల మా రక్షకుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాభాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఆ భాగ్యంలో మమ్మల్ని ప్రవేశపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మహిమగల అయ్యా తండ్రి, ఆ గొప్ప జీవితానికి మీరు అయ్యా తండ్రి మమ్మల్ని స్వీకరించినందుకు వందనాలు. ఈ మట్టి ఘట్టాల్లో మీరు ఉంటున్నందుకు వందనాలు ప్రభువా. నీతో అద్భుతమైన సహవాసం యేసునామములో నీ బిడ్డలు కలిగి ఉందురుగాక. ఆశీర్వదించండి నాయన. అయ్యా నీ వైపు చూడడానికి, నీ యొద్ద కూర్చోవడానికి, నీ మీద ఆనుకోవడానికి, నీ స్వరం వినడానికి, అయ్యా నీ అడుగుల్లో అడుగులు వేయడానికి ఆశీర్వదించండి. యేసునామములో దీవించండి. అట్టి వెలుగు కలుగునుగాక, అట్టి కృప కలుగునుగాక. యేసునామమున అభిషేకించబడుదురుగాక. అద్భుతముగా అద్భుతమైన జీవితాన్ని జీవించుదురుగాక. ఒక పరిపూర్ణమైన జీవితాన్ని లోకములో జీవించుదురుగాక. నేను నా తండ్రి అని ఘనముగా చెప్పుకొందురుగాక. ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి. అటు కృప యేసునామములో దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. జహీరాబాద్ లో బెతెస్దా పరిశుద్ధాత్మ ప్రార్థన మినిస్ట్రీస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక మరియు పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు ఆగస్ట్ 27, 28 తేదీలలో
ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ సదస్సులో డాక్టర్ జయశీలన్ గారు బలమైన స్తుతి ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. ప్రేమతో ఆహ్వానించేవారు డాక్టర్ ప్రశాంత్ బెంజమిన్ గారు. స్థలం క్రీస్తుపురం, పులిలొంక, జహీరాబాద్, తెలంగాణ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఆగస్టు 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. విజయవాడలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సాయి కృష్ణతేజ ఫంక్షన్ హాల్, బిసైడ్ CPI ఆఫీస్, హనుమాన్ పేట్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.